తిరుమలకొచ్చే భక్తులకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. తన గెలుపునకు సహకరించిన ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. తిరుపతి ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు ప్రస్తుతం ఎవరైతే ఓటర్లు ఉన్నారో పార్టీ కోసం కష్టపడి కూటమి తరఫున పనిచేసి తన గెలుపుకి కారణమయ్యారో వాళ్ళందరి వద్దకి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేపట్టారు. మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఎవరు కానీ ఓట్లేసిన జనాల దగ్గరికి వెళ్ళడం కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని విస్మరించడం జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా మీరు పార్టీ కోసం అంటే కూటమి తరఫున మీ గెలుపు కోసం పనిచేసిన వారి వద్దకు వెళ్ళడం, వాళ్ళని అభినందించడం అనేది ఒక కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు, కూటమి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఓటర్ మహాశయులు అందరూ కూడా ఎప్పుడు లేని భారీ విజయాన్ని చేకూర్చారు, భారీ మెజార్టీని ఇచ్చారు. వారి వద్దకే నేను వెళ్ళి ఆ రోజు నేను ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈరోజు కూడా గెలిచిన తర్వాత కూడా ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన వారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ యొక్క క్లస్టర్లో 13, 14, 15 3 డివిజన్లు ప్లస్ తిరుమల ప్రాంత వాస్తవ్యులకు అందరికీ కూడా ఒక చోటకు వాళ్ళ ఏరియాకే వెళ్ళి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మహిళకు, యువకులకు, పెద్దలకు అందరికి కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారనేసి వాళ్లకు అభినందనలు తెలియజేయడానికి కోసమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు తప్ప అందరికీ ఇంక వేరే ఉద్దేశం లేదని కూడా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా తిరుపతి నగరంలో ఎక్కువ మంది భక్తులు వచ్చిపోతుంటారు. అభివృద్ధికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ ఎలాంటి పెద్దపీట అయిపోతున్నారు? ఇవన్నిటి కూడా మొట్టమొదటిగా మున్సిపల్ పరిపాలనా విభాగంలో అధికారులతో చర్చించడం జరిగింది. ఏం చేయాలి అనేది కూడా ఒక 15 రోజుల్లో తిరుపతి నియోజకవర్గాన్ని ఏమేమి అవసరాలు ఉన్నాయో చేయమన్నాము. తాత్కాలిక పనులు, వాటర్ వర్క్స్, లైటింగు, క్లీనింగు, ఈ శానిటేషన్ ఇవన్నిటిని కూడా 15 రోజుల్లో ఎక్కడ వాటర్ నిలియకూడదు, శానిటేషన్ ఎక్కడ ఉండకూడదు, పార్కింగ్లకు అనువైన చోటు చేయాలి, ఎంక్రోచ్మెంట్లు కొద్దిగా తీసి భక్తులకు సౌకర్యం లేకుండా ఇటు ఆర్టీసీలో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు చేయాలని. ఇది ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో దాదాపు రోజుకు 70,000 నుంచి 1,00,000 మంది వచ్చిపోతుంటారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా తిరుపతి నగర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సహకారం, ఈ జిల్లా వాసి, ఈ నియోజకవర్గ వాసి, అనుభవశాలి చంద్రబాబు సహకారాలు తీసుకొని, మోదీ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా కూడా ఇటు రాష్ట్ర నిధులతో, సెంట్రల్ నిధులతో తిరుపతి అభివృద్ధికి ఖచ్చితంగా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో చేసి తీర్తాననేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఒక చిన్న చినుకు పడిన రోడ్డు అంతా నీళ్ళు వచ్చి నీళ్ళపై నిలబడి భక్తులు అంటే ప్రజలు ఎవరూ వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ దీనికి సంబంధించి రోడ్ల మీద నీళ్లు నిలవలేకుండా ఏమైనా చర్యలు చేపట్టేదానికి ఆదేశాలు ఇస్తారా? ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఈ రోడ్లలో ఎక్కడెక్కడ వర్షాలకు నీళ్ళు నిలుస్తాయి, వర్షాకాలం వస్తుందనేసి దానికోసమే మున్సిపల్ అధికారులతో చర్చించడం ముఖ్యంగా జరిగింది. కల్వర్ట్లలో కొన్ని చోట్ల బ్లాక్ అయింది. అటువంటి కల్వర్ట్లలో నీళ్లు పోలేని కల్వర్ట్లలో పగలగొట్టి కొంచెం వైడన్ చేసి పెద్దదిగా కట్టి నీళ్లు నిలియకుండా చేయాలి. మురుగు నీళ్లు నిలవకుండా కాలువల్లో చేయాల్సిన కార్యక్రమం మొట్టమొదటి ఉంది. శానిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది, గుంతలు పుట్టడం అవసరం ఉంది. ఈ 3 కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. దీంతోపాటు లైటింగ్స్, వాటర్ కూడా సైమల్టేనియస్గా చేయాలనేసి కూడా చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే ప్రజలకు తనకు ఓటేసిన ప్రజలందరికీ తాను వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకునే ఒక అద్భుత అవకాశాన్ని ప్రజలు కల్పించారని చెప్పి కూడా అరణి శ్రీనివాస్ చెప్తున్నారు. మరోవైపు నగర అభివృద్ధితో పాటు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతూ నగరపాలక సంస్థ ఇప్పటికే సమీక్ష జరిపిన తర్వాత అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు చేపడతానని కూడా తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.